సో హై టు ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ముఖ్యంగా అందరికీ ఇంపార్టెంట్ అయిన వీడియో, ఓకేనా? సో ఏంటి బ్రో ఇంపార్టెంట్ అంటున్నా అంటే లేదు, ట్రిపుల్ ఐటీ నూజివీడు. సో పేరు వినే ఉంటారు కదా. సో ట్రిపుల్ ఐటీ నూజివీడుకి వెళ్ళాలి అంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి? సో 10th నేను ఎటువంటి ఏమంటారు కానీ ఎలాంటి మార్క్స్ తెచ్చుకుంటే మనం ట్రిపుల్ ఐటీ వెళ్ళగలుగుతాం? సో ట్రిపుల్ ఐటీలో నూజివీడు ఒకటితో పేపర్ అంటే నూజివీడు ఒకటే కాదు. సో నూజివీడుతో పాటు మనకి ఇడుపులపాయ ఉంటుంది, ఓకేనా? ఈ రెండు ఒకలాంటి టైప్ ఆఫ్ కాలేజెస్ అనమాట, రెండు తగ్గఫర్ ఉంటాయి. అండ్ ఆల్సో శ్రీకాకుళంలో క్యాంపస్ ఉంటుంది, అండ్ ఆల్సో ఒంగోలులో క్యాంపస్ ఉంటుంది, ఓకేనా? సో ఈ రెండు ఒకలాంటి క్యాంపస్ అనమాట. ఏంటి ఇప్పుడు డిఫరెన్స్ పెట్టారంటే ఈ రెండు మనకి బాస్రాతో ఫామ్ అయిన క్యాంపస్, పాత క్యాంపసెస్. ఈ రెండు రీసెంట్గా 2016లో ఫామ్ అయిన క్యాంపస్ ఇవి, ఓకేనా? సో ఇప్పుడు ఈ క్యాంపస్లో కాదు, మనం లైక్ ఇప్పుడు నూజివీడు గురించి మాట్లాడదాం, ఓకేనా? సో నూజివీడులో మనకి మార్క్స్ రావాలంటే సో చాలా వరకు ఎక్కువ మంది నూజివీడు పెట్టుకుంటారు ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఎందుకు అలాగంటే సో అది క్యాంపస్ బాగుంటుంది, ప్లేస్మెంట్లు బాగా వస్తాయి కాబట్టి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నూజివీడు ఉంటుంది. సో దీంట్లో రావాలంటే మనకి అప్రాక్సిమేట్లీ అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తే కానీ మనం దీంట్లో సీట్ సాధించలేం, ఓకేనా? సో అందుకని చెప్పేసి మనకి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి వస్తుందో బ్రో అని చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు రీసెంట్ వీడియోలో. సో ఒక చెప్తాను బ్రో, ఏంటంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే మ్యాక్సిమం ఈసారి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకు అలా అంటే ప్రైవేట్ వాళ్ళతో ఈక్వల్గా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కూడా మార్క్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో వాళ్ళు ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఆల్రెడీ కొంత పర్సంటేజ్ మార్క్స్ అయితే యాడ్ చేస్తారంటే ఓన్లీ ఫర్ ట్రిపుల్ ఐటీ కోసం మాత్రమే. సో అలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ప్రైవేట్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎగ్జాంపుల్ లేకపోతే మీకు అర్థం కాదు కదా. సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి 590 వచ్చాయి అనమాట ఒక అబ్బాయికి, ఇంకోటి గవర్నమెంట్ స్కూల్ ఒక అబ్బాయికి 590 వచ్చాయి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ చెప్పాను నా వీడియోలో. సో ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ప్రియారిటీ ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్కి ఇస్తారని చెప్పాను కదా. సో ఇదే విధంగా ఇంకొక అబ్బాయికి 585 వచ్చాయి, అయినా సరే ఈ అబ్బాయికి ఇస్తారు ప్రియారిటీ. ఎందుకంటే సో గవర్నమెంట్ స్కూల్ చదివినప్పుడు 0.4% అనేది మార్క్స్ యాడ్ చేస్తారనమాట, ఓకేనా? లైక్ 0.4% అంటే మేము చదివినప్పుడు పాయింట్స్ ఉంటాయి కదా. సో 10 పాయింట్స్లో 0.4 అంటే ఇప్పుడు నాకు 10 పాయింట్ వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైవేట్ స్కూల్. సో గవర్నమెంట్ స్కూల్ వాడికి కూడా 10 పాయింట్స్ వచ్చాయి, ఓకేనా? లేకుంటే 10 పాయింట్ కాకుండా ఒక 9.7 వచ్చాయి అనుకోండి. సో వీడికి 0.4 యాడ్ చేస్తారనమాట. సో 0.4 యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు 10.01 అయిపోతుంది. అంటే ఇక్కడ నాకు 10 వచ్చి కూడా వేస్ట్ అయిపోయింది, కానీ ఇక్కడ 9.7 వస్తే వాడికి +1 అయిపోయింది. సో అలాగా 0.4% మార్క్స్ అయితే యాడ్ చేస్తుంది జరుగుతుంది అనమాట. సో ఇందులో కూడా అదే విధంగా జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కూడా. సో వాళ్ళు +1 అవుతుంది అండ్ కంపేర్ టు ప్రైవేట్ చూసుకుంటే, ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రైవేట్ ఇంకా ఛాన్సల్ హోప్స్ పెట్టుకోవద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ప్రైవేట్ స్కూల్లో స్పెషల్ కేటగిరీ ఉంటే వాళ్ళకి నేను చెప్పిన మార్క్స్ అయితే వర్తిస్తాయి అనమాట, ఓకేనా? ఇక్కడ చూడండి, సో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఓసీలో మనకి క్యాస్ట్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓకేనా? సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి, ఓవరాల్ కట్ ఆఫ్ మార్క్స్ తెలుసుకోవాలని బ్రో నాకు నూజివీడు కాదు ఏది ఇచ్చినా పర్లేదు అని తెలుసుకోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చి ఉన్నాను, ఓకేనా? ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టున్నాను. సో దానివల్ల అది చూస్తే మీకు అర్థమవుతుంది కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. సో కట్ ఆఫ్ మార్క్స్ మనకి కేటగిరీ బట్టి మారిపోతాయి అనమాట. అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఒకటి ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ ఒకటి ఉంటుంది. సో ఇదన్నీ మనం నెక్స్ట్ ప్రయారిటీలో వచ్చినప్పుడు వేరే వీడియో పెడతాం. మనం దీని గురించి కొంచెం లెంతీగా ఉంటుంది ప్రాసెస్, అది నెక్స్ట్ వెళ్దాం, ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో ఓసీకి అయితే మనకి అప్రాక్సిమేట్లీ చెప్పుకుంటే 590+ ఆర్ 590 to 595 రావాలి, ఎందుకంటే హ్యూజ్ కట్ ఆఫ్ లైక్ హ్యూజ్ కాంపిటీషన్ ఉండడం వల్ల. అండ్ ఆల్సో బీసీకి కూడా 585 అప్రాక్స్. బీసీకి 585 వస్తే ఏదో వచ్చింది ఖచ్చితంగా, ఏదో ఒకటి నూజివీడు రాకపోయినా ఇడుపులపై రాకపోయినా ఒంగోలు, శ్రీకాకుళం వస్తుంది ఏదో ఒకటి. సో ఏదైనా పర్లేదు, ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మనకి ఏదో ట్రిపుల్ రావాలి, ఏదైనా పర్లేదు, ఓకేనా? సో ఎస్సీకి అయితే 570, ఎస్టీకి కూడా 580+ ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్కి కూడా 580+. ఇది ఫర్ మనకు ఓన్లీ నూజివీడు వాళ్ళకి. ఇంకొక చెప్తున్న అలర్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెయిన్ థింగ్, ఇప్పుడు ఈ చెప్పిన మార్క్స్ అనేవి మనకి తగ్గొచ్చు, పెరగచ్చు. ఏంటి ఇప్పుడు తగ్గొచ్చు పెరగచ్చు అన్నావు, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదంటే కరెక్టే, బట్
ఒకవేళ ఈసారి వచ్చిన 10th మార్క్స్లో అందరికీ కూడా ఓకేనా, అందరికీ కూడా యావరేజ్ మార్క్స్ 580 ఉన్నాయి అనుకోండి, అంటే అందరికి వచ్చాయి 580, అంటే ప్రతి ఒక్కరికి 580 570 వచ్చాయి అనుకోండి, అప్పుడు ఈ మార్క్స్ వర్తించమన్నమాట. అప్పుడు దీనికి +5 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి మీరు, ఓకేనా. సో +5 to +6 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. ఒక మ్యాక్సిమం కేసెస్లో ఇది ఎంత ఉంటుంది. సో మినిమం అసలు ఎవరికి 580 క్రాస్ అవ్వలేదు, యావరేజ్ మార్క్స్ 560 వచ్చి ఉన్నాయి అందరికీ అప్రాక్సిమేట్లీ అనుకుంటే దీనికి -5 చేసుకోండి, ఓకేనా. 580 570 585 అలా వస్తుంది అనమాట. అంటే నేను ఓవరాల్గా చెప్పాలి రేంజ్ ఏంటంటే, ఎవరికైతే 10thలో 580 నుంచి 590 ఈ మిడిల్లో మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే సీట్ ఖచ్చితంగా వస్తుంది అనమాట, ఓకేనా. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఈ మార్క్స్ మీకు వస్తున్నాయి అంటే ఓకే డన్, లేదు రావట్లేదంటే మేబీ చూద్దాం, మీకు లక్ బట్టి, మీ ఛాన్స్ బట్టి, మీ క్యాస్ట్ బట్టి, మీరు పెట్టుకున్న ప్రిఫరెన్స్ బట్టి, ఓకేనా. సో మీకు లొకాలిటీ కూడా చూస్తారు కదా, సో లొకాలిటీ వీడియో నేను స్పెసిఫిక్ వీడియో పెడతాను. లొకాలిటీ కూడా చాలా మేజర్ కీ రోల్ అయితే మన సెలక్షన్లో వర్తిస్తుంది అనమాట. సో దానికోసం ఎవరైనా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ మాత్రం మర్చిపోవద్దు, లైక్ వీడియో చేయండి అని చెప్పేసి. సో మ్యాక్సిమం కామెంట్స్ కానీ మనకి ఈ లొకాలిటీ ఎలాగా మనకి కీ రోల్ ప్లే చేస్తుంది తెలుసుకోవాలనుకుంటే అప్పుడు నేను స్పెసిఫిక్ అయితే వీడియో పెడతాను. లొకాలిటీ ఏం లేదు, ఏ లోకల్ వాళ్ళకైతే ఆ లోకల్ ఫస్ట్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. దాని గురించి కొంచెం లెంతీ ఉంటుంది ప్రాసెస్, అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదన్నమాట వీడియో మనకి న్యూస్ వీడియో వాళ్ళ కోసం ఈ కట్ ఆఫ్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో మనం IIIT ఇడుపులపాయ అలియాస్ ఆర్కే వ్యాలీ, ఓకేనా. ఆర్కే వ్యాలీ అంటారు కానీ, సో మ్యాక్సిమం మనం మీకు తెలిసింది ఇడుపులపాయ అని తెలుసు మీకు ఇప్పటి వరకు. సో దాని గురించి మాట్లాడదాం. కాలేజ్ కూడా చాలా బాగుంటుంది, కాలేజ్ అట్మాస్ఫియర్ బాగుంటుంది, అవన్నీ తర్వాత కాలేజ్లో మాట్లాడుకుందాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోలో, ఓకే. See you next video. Take care.